తెనాలి ట్రిప్ అయిపోయింది. కానీ తిరుగు ప్రయాణంలో జరిగిన ఒక చిన్న సంఘటన మా మొత్తం జర్నీనే గుర్తుండిపోయేలా చేసింది. అది ఏంటో ఈ వీడియోలో చెప్తా. హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. తెనాలి నుంచి మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ట్రైన్ వచ్చేసి 3:45 ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి 3కి బయలుదేరాము. స్టేషన్ కి వెళ్లేసరికి 3:15 అయ్యింది. తెనాలి నుంచి రిటర్న్ ఎప్పుడు కావాలి, అసలు ఏ ట్రైన్ కు వెళ్లాలో మాకు అస్సలు అర్థం కాలేదు. ఫంక్షన్ అయిపోయిన రోజు నైట్ 12కే బయలుదేరదాం అనుకున్నాం. కానీ అంత నైట్ పిల్లల్ని పట్టుకొని ఏమొస్తాములే అని చెప్పేసి ఊరుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock కి ఏదో ట్రైన్ ఉందంట. అది కూడా డైరెక్ట్ వరంగల్ కి కాదంట, విజయవాడలో దిగి ఇంకో ట్రైన్ ఎక్కాలి. నేనైతే ఈ పిల్లలతో 2 ట్రైన్లు ఎక్కలేను అని చెప్పాను. మా ఆయనకేమో ఆఫీస్ లో అర్జెంట్ పనుంది, కంపల్సరీ వెళ్ళాలట. నేను మా ఆయనతో చెప్పాను, నువ్వు మార్నింగ్ 4 లేచి వెళ్ళిపో, నేను పిన్ని బాబాయ్ వాళ్ళతోని ఆఫ్టర్నూన్ ట్రైన్ కి వచ్చేస్తా అని చెప్పాను. సరే అని మా ఆయన 4కి లేచి వెళ్ళిపోయాడు. ఇక మేము స్టేషన్ కి వచ్చాక ఒక ½ an hour కి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఇక నాలో మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు టెన్షన్ అని తెలుసుకోవాలని ఉంటే తెనాలి ట్రిప్ వ్లాగ్ చూడాల్సిందే. ఇక ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంది. ట్రైన్ ఎక్కాక ఒక 1.5 hour వేడి గాలి వచ్చింది. తర్వాత చల్ల గాలి వచ్చింది. బానే అనిపించింది. రిటర్న్ జర్నీ కూడా జర్నీ బానే జరిగింది ట్రైన్ లో. కానీ దీనాకనే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే చెప్తా. ఇక విజయవాడ అయితే రానే వచ్చింది. అసలు కృష్ణా నదిలో చూడండి వాటరే లేవు, మొత్తం ఎండిపోయి ఎలా ఉంది. తెనాలికి వెళ్ళేటప్పుడు వరంగల్ కి వచ్చేటప్పుడు మా పిన్ని తోడుండడం వల్ల అస్సలు జర్నీ అయితే బోర్ కొట్టలేదు. ఇద్దరం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇక మా చిన్నోడి చికాకైతే చేస్తూనే ఉంటాడు. కింద కూర్చోబెడితే ఒక్క దగ్గర కూర్చోబెట్టలే, ట్రైన్ అంతా తిరుగుతున్నాడు. అందుకే ఇలా పైకి కూర్చోబెట్టా. ఇక మొత్తానికైతే వరంగల్ వచ్చేసాము. మేము ట్రైన్ దిగేసరికి 8 అయ్యింది. మమ్మల్ని తీసుకుపోవడానికి మా ఆయన స్టేషన్ కి వచ్చాడు. ఇక బయటికి వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్ ఎక్కి దిగాలి. మా ఆయన ఏమో ఎక్స్లేటర్ ఎక్కుదామన్నాడు. వద్దు, నాకు భయం అవుతుంది, నేను అలవాట్లేదు కదా అని చెప్పాను. ఏం కాదు ఎక్కు అని మా ఆయన మా చిన్నోడిని పట్టుకొని ఎక్కుతున్నాడు. సరే అని ఇక నేను మా పాపను ఎత్తుకొని ఇలా కాలు పెట్టాను. ఏమైందో ఏమో తెలీదు, ఇద్దరం పడ్డం ఘోరంగా. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఎక్స్కలేటర్ ఆఫ్ చేశారు. ఇంకా నయ్యం, మా పాపకైతే ఏం కాలేదు, నాకే మోచేతికి లైట్ గా దెబ్బ తాకింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇక ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసి బాయ్, మరి ఉంటా.